హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉప్మా రవ్వతోటి అట్టండి. ఉప్మా రవ్వతో అట్టు ఎలా వేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు బొంబాయి రవ్వ వేసుకుందామండి. 1 2 కప్పుల వరకు ఉప్మా రవ్వ వేసుకుందామండి. దీంట్లో 1 కప్పు పెరుగు వేస్తున్నాను. కాస్తే వాటర్ వేస్తున్నానండి. చూసుకొని ఒకవేళ గట్టిగా ఉంటే అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ముందరే ఎక్కువ వాటర్ వేసేసుకోమాకండి. కాస్త ఉప్పు, దీనంతా ఒక్కసారి కలిపేసుకుందామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఒకవేళ వాటర్ సరిపోలేదు, గట్టిగా ఉందంటే అప్పుడు వాటర్ వేసుకోండి. అంతకు మించి ముందరే వాటర్ వేసేసుకోమాకండి, చాలా జావగా అయిపోతుంది అనమాట. బాగా ఇలాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనం అట్టేసినప్పుడు పిండి పిండిగా తగలకుండా మనం వేసిన పెరుగు ఇలా మిక్స్ చేసామనుకోండి బాగా సరిపోతుంది అనమాట. మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఎలా అంటే అట్టు పిండిలా కలపాలండి, దోశ పిండిలా కలుపుకోమాకండి, ఇడ్లీ పిండిలాగా కలుపుకోండి. ఈ మాత్రం సరిపోతుందండి. 10 నిమిషాలకి ఇలా మూత పెట్టి పెట్టేద్దాం. ఈలోపు మనం దీంట్లో కావలసిన టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కట్ చేసుకుందామండి. మనం ఇవన్నీ చిన్నగా కట్ చేసి తీసుకుందామండి. అన్నీ ఇలా కట్ చేసి తీసుకున్నానండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి మనం కట్ చేసుకున్న టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుందామండి. టమాటో, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆనియన్. మీకు ఏమైనా వెజిటేబుల్స్ దీంట్లో వేసుకోవాలి అనిపించిన క్యారెట్, బీన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు అండి. వీటన్నిటితో పాటు ఈ మాత్రం జీలకర్ర అండి. ఇదంతా వేసి ఒకసారి కలిపేసుకుందాం. దీనంతా ఇలాగా కలిపేసుకుందామండి. ఇదంతా ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఉప్పు సరిపోలేదు అనుకోండి, కాస్త ఉప్పు వేసుకోండి. కాస్త గట్టిగా ఉంది అనిపించింది అనుకోండి, కాస్త వాటర్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక తవా పెట్టేసుకున్నానండి. తవా వేడైన తర్వాత 1 స్పూన్ నూనె వేద్దాం. మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఉప్మా రవ్వలో పెరుగు, టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అంతా ఇలా వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుదామండి. అదంతా బాగా కాలుతుందన్నమాట అట్టు. మూత తీసి చూసుకుందామండి. అట్టంతా కాలిందండి. దీనికి పైన వైపు కాస్త నూనె వేసుకుందాం. ఎక్కువ నూనె కూడా పట్టదండి, కొంచెమే నూనె పడుతుంది. ఈ మాత్రం నూనె వేసేసి దీన్ని ఒకసారి ఇలా తిప్పేద్దామండి. దీనికి కింద వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లో తీసేసుకుందాం. కాలిందండి, ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ఉప్మా రవ్వతో అట్టు అండి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.